ప్రభుత్వం చేయడమే కాకుండా ఒక జీవో ఇచ్చి 200 కోట్ల విలువ చేసే పేపర్స్ని, సాక్షి పేపర్ని, డైలీ పేపర్ని వాలంటీర్సు, అదేవిధంగా సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీసు కంపల్సరీగా కొనాలని చెప్పేసి నిబంధన పెట్టి వారి ఆదాయాన్ని మాత్రం ఎక్కడా విస్మరించలేదు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా అది మాత్రం బాగానే చేశారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని రెండు కళ్ళలాగా చూసి, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు సస్టైన్ అవ్వాలి. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదో ఒక రోజున ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుందని చెప్పేసి సడన్గా పేదవాళ్ళ మీద పిడుగులాగా వేయకూడదు. ఈ సంక్షేమ కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకో పక్కన రాష్ట్ర ఆదాయాన్ని కూడా ఏ విధంగా పెంచాలనే ఆలోచన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆ బాధ్యతతోనే ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు, ఆదాయం, అదేవిధంగా ప్రభుత్వ పరంగా